హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం చెప్పిన విధంగానే బిగ్ బాస్ ఈరోజు సింగిల్ ఎలిమినేషన్ పెట్టబోతున్నారు. మనం ఫస్ట్ నుంచి చెప్పాము. ఫస్ట్ డబుల్ ఎలిమినేషన్ అప్డేట్ వచ్చింది. దాని తర్వాత సింగిల్ ఎలిమినేషన్ అప్డేట్ వచ్చింది. 100% దివ్యానికి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అది కూడా సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ కాబోతున్నారు అని చెప్పాము. అదే జరగబోతుంది. ఈరోజు సండే ఎపిసోడ్లో దివ్యానికి ఒకతే ఎలిమినేట్ అయ్యి మిగతా రిమైనింగ్ కంటెస్టెంట్లు అందరూ సేవ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే మనము నిన్న ఎపిసోడ్ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే డెమాన్ పవన్కి బుద్ధి లేదు, ఖండబలం ఉంది తప్ప బుద్ధి బలం లేదని చెప్పి క్లియర్ కట్గా అర్థమైంది. అదేవిధంగా రీతు చౌదరి కూడా నామినేషన్ టైంలో మాట్లాడింది తప్పని చెప్పి వీడియో వేసి మరి ప్రూవ్ చేయడం జరిగింది. సో నిన్న ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే నిన్న పాజిటివ్ ఎపిసోడ్ ఎవరికైనా జరిగిందా అంటే అది 100% కళ్యాణ్ పడాలకు అలాగే సంజన గారు కూడా జరిగింది. అదేవిధంగా నిన్న దివ్యానికి అయితే 100% తప్పని నాగార్జున గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా తనుజాకి బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడము 100% తప్పు. అదే విషయము కళ్యాణ్ పడాల తనుజకి చెప్పడం జరిగింది. అదే విషయము నాగార్జున కూడా తనుజకి చెప్పడం జరిగింది. కానీ కొందరు ఏమంటున్నారంటే తనుజకు అనవసరంగా క్లాస్ పిక్ నాగార్జున అంటే అవును 100% బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడానికి తనుజ ఎవరబ్బా? నాకు అర్థం కాదు. బిగ్ బాస్ ఇష్టం. బిగ్ బాస్ని ఎవరినన్నా సంచాలక పెడతాడు. అది తనుజ ఎందుకు చెప్తుంది సీజన్ మొత్తం తననే పెట్టండి? నీవు ఎవరబ్బా? నీవు ఒక కంటెస్టెంట్ గేమ్ ఆడు అంతే తప్ప బిగ్ బాస్ని ఎలా క్వశ్చన్ చేస్తావు? అదే విషయము కళ్యాణ్ పడాల తనుజకి చెప్పడం జరిగింది. సేమ్ బిగ్ బాస్కి క్వశ్చన్ చేయొద్దని చెప్పి తనుజ కూడా చెప్పడం జరిగింది. అవును ఊరు అంటే అందులో తప్పేముంది? నువ్వు ఎవరమ్మా క్వశ్చన్ చేయడానికి అడిగారు. అందులో కొందరు ఏమంటున్నారంటే ఓ లేదు కళ్యాణ్కి మొత్తం బిగ్ బాస్ టీం భజన కొడుతుంది. భజన ఏం కొట్టలేదబ్బా. బిగ్ బాస్ అనేది టీఆర్పీ షో. ఆడియన్స్ ఎటు సైడ్ ఉంటారో బిగ్ బాస్ కూడా అటు సైడే ఉంటాడు. ఎందుకంటే బిగ్ బాస్ అంతిమ లక్ష్యం టీఆర్పీ పెరగాలి. టీఆర్పీ పెరగాలంటే ఏ కంటెస్టెంట్కు ప్లస్ ఉందో ఆ కంటెస్టెంట్ సైడ్ బిగ్ బాస్ కొంచెం బేస్గా ఉంటాడు. అది అన్ని సీజన్లో జరుగుతుంది. సో ఈ సీజన్లో కూడా జరుగుతుంది. సో ఫస్ట్ 10 వీక్స్ తనుజకు సపోర్ట్ చేయలేదా? తనుజకు ప్రతి సండే రోజు ఎంత మాట్లాడుతాడో అంత స్పేస్ ఇవ్వలేదా? అవును ఇది కూడా అంతే. ఇక్కడ కళ్యాణ్కి భజన బిగ్ బాస్ టీం ఏమీ చేయట్లేదు. కళ్యాణ్కు 100% జెన్యూన్గా ఉన్నాడు కాబట్టి కళ్యాణ్కి బిగ్ బాస్ని సపోర్ట్ చేయాల్సిందే. అదేవిధంగా కళ్యాణ్ ఎలాంటి తప్పులు లేవు. సో ఇక్కడ డెమాన్ పవన్ మాట తప్పాడు. వీడియో వేసి మరీ ప్రూవ్ చూపించడం జరిగింది. సో డెమాన్ పవన్ నామినేషన్లో ఏం మాట్లాడాడు? అక్కడ తప్పే మాట్లాడిండు. సో ఇక్కడ వీడియో చూపించిన తర్వాత నోరు లేవలేదు. సో అక్కడ కళ్యాణ్ చేసింది 100% కరెక్ట్. నామినేషన్లో కళ్యాణ్ పాటలు మాట్లాడి కరెక్ట్. ఒకటి ఏంది అగ్రెసివ్ అయ్యాడు, ఆ చైర్స్ని తన్నాడు. సో అదే విషయం నాగార్జున గారు లైట్ వేలో చెప్పారు. నాగార్జున గారి హోస్టింగ్ అలాగే ఉంటుంది. ఎప్పుడు లైట్ వేలని చెప్తాడు. సో ఎక్కడ ఎక్కువ స్ట్రాంగ్ అయితే ఏం చెప్పాడు. కళ్యాణ్ పడాలా నువ్వు చూసుకో కొంచెము. అదేవిధంగా సెల్యూట్ చేసింది కూడా తప్పని అన్నారు. అందరూ అంటున్నారు. అవునా బా కళ్యాణ్ పడాలా సోల్జర్ కాబట్టి సెల్యూట్ చేసి చెప్పాడు. నువ్వు లాస్ట్ క్యాప్టెన్ అయ్యావు, చాలా హ్యాపీగా ఉంది. నీకు క్యాప్టెన్ బ్యాట్స్తో పాటు 2 స్టార్లు కూడా ఇచ్చారని చెప్పి. అవును కళ్యాణ్ పడాలి యాక్చువల్గా క్యాప్టెన్ టాస్క్లో గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ డెమాన్ పాన్ కోసం వెయిట్ చేసిండు. డెమాన్ పాన్కి అది తెలియదు. డెమాన్ పాన్కి నిజంగా బుర్ర లేదబ్బా. డెమాన్ పాన్కి బుర్ర ఉంటే నాకు తెలిసి విన్నర్ కంటెస్టెంట్ డెమాన్ పాన్. అతనికి బుర్ర లేదు. ఎప్పుడు మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏ సందర్భంలో స్టాండ్ తీసుకోవాలో తెలియదు. సో నిన్న నాగార్జున అదే అడిగారు. అరే భయ్ నీకోసము రీతు చౌదరి స్టాండ్ తీసుకుంది కదా. సంజన గారు రీతు చౌదరి గొడవటప్పుడు మళ్ళీ రీతు చౌదరి కోసం నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలే అంటే సార్ అప్పుడు నాకు మైండ్ ఆఫ్ ఉంది సార్, నేను వినలేదు సార్, నాకు గుర్తులేదు సార్, నేను మాట్లాడలేదు సార్. ఏందో అబ్బా. నాకైతే నిన్న ఓవరాల్గా ఎపిసోడ్ చూస్తే 100% డెమాన్ పవన్కి బుర్ర లేదు అని చెప్పి క్లారిటీగా అర్థమైంది. అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో ఎవరో అన్నారు నీకు నిజంగా మైండ్ బుర్ర లేదు, బాడీ అవుతుంది కానీ బుర్ర లేదని ఎవరో అన్నారు. ఆ నేమ్ అయితే గుర్తు రావట్లేదు కానీ అది 100% పక్కా షూర్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఓవరాల్గా మీకేమనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. సండే ఎపిసోడ్లో ఒకే ఎలిమినేషన్ ఉండబోతుంది. అది దివ్యానికి ఎలిమినేషన్ ఉండబోతుంది. అదేవిధంగా సేమ్ సండే ఎపిసోడ్ ఎప్పటిలాగానే ఫన్ టాస్క్ ఉంటాయి. 2 టీంలు డివైడ్ చేశారు. ఆ 2 టీంల మధ్యలో ఫన్ టాస్క్ క్రియేట్ చేసి ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని క్వశ్చన్లు కూడా వేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్లకు బిగ్ బాస్ టీంలో కంటెస్టెంట్ మొత్తము ఆన్సర్ చెప్పాలి. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే 12 వారాల గేమ్ చూస్తే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా కళ్యాణ్ పడాల్ అవుతారా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుల్ అవుతారా? సో ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి.
ఒకటి నిన్న ఏమనిపించిందంటే అనవసరంగా సంజన గారిని బిగ్ బాస్ టీమ్ టార్గెట్ చేశారని నాకైతే అనిపించింది. ఎందుకంటే సంజన గారు బయటికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ గెట్ అవుట్ అని అంటే సంజన గారు గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపో అన్నారు. అది ఓకే. సంజన గారు ఏమన్నారు, నేను వెళ్ళిపోతా సార్ అన్నారు. మళ్ళీ నాగార్జున గారు అంటే అలా వెళ్తావు, నువ్వు అలా వెళ్ళొద్దు కదా, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండాలని చెప్పి రీతు చౌదరికి నువ్వు ఏం చెప్తే అదే అని చెప్తాడు. మళ్ళీ నలుగురు కంటెస్టెంట్లు మీరు ఏం చెప్తే అదే అంటాడు. సో ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే సంజన గారిని అడుక్కొని బిగ్ బాస్ టీము సారీ చెప్పించారని చెప్పి నాకైతే అనిపించింది. సో నిన్న సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను బయటికి వెళ్తా అని చెప్పి సంజన గారు స్టాండ్ తీసుకోవడము నాకు సంజన గారి పైన ఇంకా రెస్పెక్ట్ అనేది పెరిగింది. కానీ ఓవరాల్గా సంజన గారు రీతు చౌదరి విషయంలో తప్పు అయితే చేశారు, అది ఒప్పుకోవాల్సిందే. బట్ ఏంటంటే సంజన గారు సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేటప్పుడు నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ ఇస్తా తప్ప నేను సారీ చెప్పానని చెప్పి ఆ విషయాన్ని సంజన గారు బాగా నచ్చారు. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే నాకు సంజన గారిని బిగ్ బాస్ టీము ఎక్కడో టార్గెట్ చేసిందని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ పెట్టండి. ఓవరాల్గా ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.